ఇచ్చినంత సంతోషంగా ఉన్నాయి. 4.5 సంవత్సరాలు ఓకేనా ఫాదర్ పెద్ద అయినా లాస్ట్ స్కూల్ బాగుంది, మూర్తి బాగుంది. మీకు టైం ఉంటే కడప 5 పెడదాం. బస్ యాత్ర అది ఒక 20 నుంచి బూత్ కమిటీ మెంబర్స్ జిల్లాకు మీటింగ్ పెడుతుంది. ఈ అనుభవం అబద్ధాలు మోసాలు ఇవన్నీ ఎలా ఎండగట్టాలనే అనే విషయం నుండి కొంత జిల్లా అది కూడా పెడతాను. కానీ దాంట్లో దొరుకుతుంది. ఇది నువ్వు ముహూర్తం చూసుకొని ఇప్పుడు కలెక్టర్ అనిపిస్తే అప్పుడు వీటికి వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా నరకయాతన అనుభవిస్తూ 4.5 సంవత్సరం నేను అక్కడ చాలా ఇబ్బందులు పాలవడం జరిగింది. ఎందుకంటే నాకున్న ధ్యేయం ఒకటే, ఎంతసేపు నేను అక్కడ సర్వీస్ చేయాలి, ప్రజలకు న్యాయం చేయాలి, అలాగే నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోవాలనే ధ్యేయంతో ఉన్న వ్యక్తిని కాబట్టి కూడా అక్కడ మెలగలేక, కానీ ఏది ఏమైనా మన ఒక పార్టీలో ఉన్నాం. ఈరోజు ఒక ఎమ్మెల్యేగా గెలిచాను. నాకున్న ధ్యేయం ఒకటే, దాన్ని నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతో ఎన్ని కష్టాలైనా అనుభవించి అక్కడున్న పరిస్థితుల ప్రకారం దాదాపు 800 కోట్ల రూపాయలు అధికారుల సహకారంతో సాధించుకొని అక్కడ ఉన్న డెవలప్మెంట్ అంతా కూడా చేసుకోవడం, నా కార్యకర్తలందరినీ కూడా సంతోషపరచడం, ప్రజాసేవలో ఉండడం జరిగింది. కానీ ఈ రోజుకు కూడా అక్కడ ఉండడం నాకు ఇంకా ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే 4.5 సంవత్సరం కష్టపడినాం, ప్రజలకు సంతోషపరిచాం. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ప్రజాస్వామ్య విలువలు గల వ్యక్తి. ఒక వయసులో చిన్నవాడైన చంద్రబాబు కల్లబొల్లి మాటలు నమ్మలేక ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా వారు పాదయాత్ర చేసి వారి ఫ్యామిలీలో హిస్టరీలో ఎత్తుకుంటే రాష్ట్రంలోనే ఏ నాయకుడు చేయలేనంత వల్ల 3 నాయకులు వైఎస్ రాజశేఖర్ గారు అయితేమి, షర్మిల గారైతేమి, వారు కూడా ఎక్కడా లేని విధంగా వారు పాదయాత్ర చేసి ప్రజలకు అనుకూలంగా ప్రజలకు సేవ చేయాలనే ఒక మహా ఉద్దేశంతో వారు చేస్తున్న వారికి ఆకర్షించి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న దోపిడీని ఈ ప్రజాస్వామ్య విలువలు తెలియని నాయకుడి దగ్గర ఉండలేక ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వారి దగ్గర చేరడం జరిగింది. ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నాను, బాబు మీకు నమ్మలేం బాబు, మీ దగ్గర మిమ్మల్ని నమ్మి మీ దగ్గర ఉండలేమని చెప్పి ప్రజలకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారిని నమ్మితే ఇంకా అధపతాలకి పోయే ఆస్కారం ఉంది. ప్రజలు చాలా సర్వనాశనం ఇది ఉంది. ఎందుకంటే వారు చేసేటన్నీ కూడా చెప్పేటన్నీ కూడా వారు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. చేసేటవన్నీ కూడా కల్లబుల్లి మాటలు చెప్పి మంచి మాటలు చెప్తాడు. చేసేటవన్నీ కూడా పనికిరాని విధంగా మాట్లాడే విధానం మాకు నచ్చక ఉండలేకపోతున్నాం. కాబట్టి ఈ రోజు నుంచి కూడా వారు ఎన్నో విధాలా ఇప్పుడు చేస్తున్నాను. ఆ రోజు చెప్పింది ఒకటి, ఆ రోజు రైతులకు కానీ డ్వాక్రా మహిళలకు కానీ రుణమాఫీ చేస్తానని చెప్పి కూడా ప్రామిస్ చేయడం జరిగింది. ఆ రోజు ప్రామిస్ చేసి అందరినీ మోసం చేసి ఒక్క పైసా కూడా సరిగా ఇవ్వకుండా కల్లబుల్లి మాటలు నమ్మి కళ్ళబుట్టి మాటలు చెప్పి ఒక్క పైసా కూడా వాళ్ళకి చెందకుండా చేయడం కూడా జరిగింది. అలాగే యువతకు నిరుద్యోగ భృతి ఇస్తానని కూడా నమ్మించి వారి ఓట్లను దండుకుని వారి చోట గెలుపుచుకుని ఈ రోజు మోసం చేయడం జరిగింది. అలాగే కాపులకు రిజర్వేషన్ ఇస్తానని చెప్పి నమ్మించి 34 లక్షల మంది కాపులను మంచి వారి దగ్గర ఓట్లు ఇప్పించుకుని గెలిపించుకుని వారికి కూడా మోసం చేసి 35 మంది ఎమ్మెల్యేలు ఇచ్చిన కాపులు కూడా ద్రోహం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చూసి ఈ ద్రోహం చేసిన దానికి అన్నిటి కూడా మేము చూస్తూ ఉండలేక ఇంకా బాబు గారిని నమ్మితే ఇంకా ఈ రాష్ట్రం సర్వనాశనం అవుతుంది, మేము కూడా ప్రజలకు సేవ చేయలేమని చెప్పి నమ్మి ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో చేరి ఈ రోజు వారి దగ్గరికి వెళ్లి
వారిని డేట్ కనుక్కొని రేపు 31వ తేదీన పార్టీలో చేరేదానికి మా కార్యకర్తలందరం కూడా నిర్ణయించాం. అలాగే వాళ్ళకి ఒకటే చెప్పాడు, అన్నా మనము ప్రజాస్వామ్య విలువలు తెలిసిన వారి నారా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా ప్రజాస్వామ్య విలువలు తెలిసిన అట్లా కూని చేసిన వ్యక్తిని కాదు. ప్రజాస్వామ్య విలువలు తెలిసి కూడా వారు నమ్మద్రోహం చేస్తున్నారు. అటువంటి వారిని ఈ రోజు 23 ఎమ్మెల్యేలను సంతలో పశువులకు నెట్టుకుని ఈ రోజు పదవులు ఇచ్చి కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చి వారిని ఈ రోజు పరిపాలన సాగిస్తున్నారంటే వారికి ఏమాత్రం వారికి ప్రజాస్వామ్య పైన విలువలు లేవని కూడా ఈ రోజు మీకు తెలియజేస్తున్నాను. అలాగే విలువలు లేవని కూడా మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు ఈరోజు, అన్నా మనం పదవులకు అన్నింటిలో కూడా రాజీనామా చేసేసి 31వ తేదీ వచ్చి చేరండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది, ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే వారి ఆశయాలకు అనుగుణంగా తప్పకుండా మేము ఈ రాష్ట్రాన్ని తప్పుదోవ పడకుండా నారా చంద్రబాబు నాయుడు గారిని ఓడించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ రాష్ట్రాన్ని ఇంకా దోపిడీ రాజ్యానికి దోపిడీకి లోను కాకుండా ప్రజాస్వామ్య విలువలకు వన్నె తెచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. జై హింద్. ఈ రోజే పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి కూడా ప్రభుత్వ పదవికి కూడా రాజీనామా చేయడం జరిగింది. రేపు స్పీకర్ ఫార్మేట్ లో కూడా రేపు పంపించి మా పిఏ ద్వారా పంపించి ఇచ్చి రాజీనామా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. ఒకటండి, అదే అయ్యండి, జగన్మోహన్ రెడ్డి గారు మాకు నచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ సమక్షంలో ఈ రోజు పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. 31వ తేదీ మా కార్యకర్తలందరం కూడా చేరుతున్నాం. వారు ఏది నిర్ణయిస్తే అది తప్పకుండా చేసి మేము ప్రజాస్వామ్య విలువలను కాపాడేదానికి